హలో అందరికీ. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఏమైంది పేషెంట్ లాగా ఉన్నాను మళ్ళీ అని అనుకుంటున్నారా? నాకు కారు షికారు అంటే చాలా ఇష్టం. కానీ కార్ ఎక్కిన తర్వాత ఒక 20-30 మినిట్స్‌కి పేషెంట్ అయిపోతాను నేను. ఎందుకంటే అది క్లోజ్డ్‌గా ఉంటది. ఏసీ పడకనో లేకపోతే ఏంటో తెలీదు. ఒక క్లోజ్డ్ రోడ్‌లో ఉన్నట్టు ఉండేసరికి నాకు వామిటింగ్ సెన్సేషన్ లాగా అయిపోతదనమాట. సో, ఇక్కడ రోడ్స్ చూడండి ఎంత కాంప్లికేటెడ్‌గా ఉన్నాయో. అవి తిరుగుతూ, తిరుగుతూ వెళ్తుంటే ఇంకా పడలేదనమాట నాకు. అండ్ నా నెక్స్ట్ వన్ ఆఫ్ మై పర్సనల్ గోల్స్‌లో కార్ నేర్చుకోవడం గూడా నెక్స్ట్ గోల్ అనమాట. అది స్టార్ట్ చేయాలి. ఎప్పుడు చేస్తానో తెలీదు. సో, ఇంతకీ ఎక్కడికెళ్తున్నాం ఇవాళ మనం అంటే మెకార్థర్ గ్లెన్ అని చెప్పి ఒక డిజైనర్ అవుట్‌లెట్ ఉంది. అక్కడికెళ్తున్నాము. వీకెండ్‌లో బోర్ కొడుతుంది కదా అని చెప్పేసి మా తమ్ముడు వాళ్ళ ఫ్రెండ్స్ అండ్ ప్రషు నేను వచ్చేసాము. ఈ ఇది దీని కాన్సెప్ట్ ఏంటి అనంటే మీకు కనిపిస్తున్న బ్రాండ్స్ అన్నీ లైక్ బాస్, కోచ్ లేకపోతే నైకీ ఇలాంటియన్నీ చాలా తక్కువ ప్రైస్‌లో దొరుకుతాయన్నమాట. చాలా తక్కువేం గాదు. బయట మనకి 100 రూపీస్ అట్లా ఎగ్జాంపుల్‌కి 100 అనుకుంటే ఇక్కడ మనకి 65, 70కి అట్లా దొరికేస్తదనమాట. ఎందుకు కృష్ణ తక్కువకి అనంటే కాన్సెప్టే అట్లా. కావాలనే పెడతారలా. అండ్ నేను రాగానే వాష్‌రూమ్ లోపలికొచ్చేసాను. మిర్రర్ చూస్తే సెల్ఫీ దిగాల్సిందే కదా! నేను బయటకొచ్చేసరికి మా తమ్ముడు వాళ్ళు డిస్కషన్ పెట్టారనమాట. ఇది ఒరిజినల్ ఫ్లవరా లేకపోతే ప్లాస్టికా అని. ఏముందిరా గిచ్చి చూద్దామని చెప్పేసి ఓ మరక పెట్టేసాను అక్కడ చూడండి చిన్నగా కనిపిస్తుంది. కానీ రియల్ ఫ్లవరే. ఎంత బాగున్నాయో. ఆ కుక్క బొమ్మ చూసిన తర్వాత నాకు మా డాలర్ గాడు గుర్తొచ్చాడు. నేను లాస్ట్ టైం కూడా ఇక్కడికి ఒకసారి వచ్చాను. ఆ వ్లాగ్ పెట్టలేదు ఇంకా. దాన్ని ఇలా నెంబుడుతూ ఉంటే నాకు డాలర్‌ని ముట్టుకున్నట్టు అనిపిస్తదనమాట నేను నా పిచ్చి. అండ్ ఇన్ని కుక్క పిల్లలు కనిపించేసరికి కూడా నాకు చాలా హ్యాపీగా అనిపిస్తది. వాటిని చూస్తే చాలా సంతోషమేసిద్ది. అండ్ ఇక్కడ మనకి ఇట్లా మ్యాప్స్ కూడా ఉందనమాట. ఏ ఏ స్టోర్ ఎక్కడుందో తెలియాలి అని అంటే ఈజీగా లొకేట్ చేసుకోవడానికి. అండ్ ఇక్కడ నుంచి మేము సెపరేట్ అయిపోయామనమాట. తమ్ముడు వాళ్ళు ఒక సైడ్ షాపింగ్‌కి వెళ్ళిపోయారు. నేను ప్రషు ఒక సైడ్ షాపింగ్‌కి వచ్చేసాము. ఊరికే అలా ఏముందిలే సరదాగా తిరుగుదామని చెప్పేసి అన్ని అవుట్లెట్స్ అయిపోయిన తర్వాత మాకు ఇక్కడ ఫొటోస్ దిగడానికి కూడా మంచి మంచి ఇన్‌స్టాగ్రామబుల్ స్పాట్స్ ఉండే. సో, నేను ఆగుతానా ఇంకా నన్ను ఫొటోస్ తీ ప్రషు కొంచెం అని చెప్పేసి కొన్ని ఫొటోస్ దిగేశాను. అండ్ మీరు చిన్నపిల్లలతో వచ్చారనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ లైక్ వాళ్ళు ఊరికే చికాకు చేస్తూ ఉంటారు కదా! సో, వాళ్ళని ఆడిపియడానికి కూడా ఇలాంటి ఒక మంచి ప్లేస్ ఉండే. ఇక్కడ వాటర్ ఫౌంటైన్ లాగా అనమాట. ఇప్పుడే ఆపారు. పిల్లలందరూ ఆడుతుంటే వాళ్ళని కూడా కొంతసేపు చూసిన తర్వాత ఇంకో స్పాట్ ఇదనమాట. ఇక్కడ కూడా ఒక 2 ఫొటోస్ దిగేసాము. అండ్ ప్రషు బర్త్‌డే వస్తుంది ఇప్పుడు నవంబర్‌లో. అబ్బాయిలకేంటో వాళ్ళ బర్త్‌డే అంటే ఇంట్రెస్టే ఉండదా? లేకపోతే ఎందుకులే అనుకుంటారా? గానీ నాకు మాత్రం ప్రషు బర్త్‌డే వస్తుంది అనంటే నేను కూడా ఏ కొత్త డ్రెస్ కొనుక్కోవాలా అని ఆలోచిస్తూ ఉంటాను. కొంచెం సేపు షాపింగ్ అంతా తిరిగిన తర్వాత మాకు ఆకలేసింది. సో, ఫైవ్ గైస్ ఉంది పక్కనే అని చెప్పేసి చిన్న ఫ్రెంచ్ ఫ్రైస్ ఇంకా మిల్క్ షేక్ తీసుకున్నాం. మా యూజువల్ ఆర్డర్ అనమాట అది మాకు బయటకొచ్చినప్పుడు. అండ్ ఎవరిది ఏది అని చెప్పేసి చూసుకొని ఇక్కడ కూర్చున్నాం ఇంకా. మీరు ఫైవ్ గైస్‌కి వెళ్ళినప్పుడు మీకు పీనట్స్ ఫ్రీగా దొరుకుతాయి. రైట్ హ్యాండ్ సైడ్‌లో పెట్టుంటది. ఏ స్టోర్‌లో అయినా అడిగి తీసుకోవడం మర్చిపోకండి. ఒకవేళ మీరు ఈ కోవెంట్రీ ఏరియాలో ఉండి లేకపోతే యూకేలో ఉన్నారు అంటే మాత్రం. అండ్ మేము ఇంకా షాపింగ్ కంటిన్యూ చేస్తూ ప్రషుని ఇది వేసుకొని చూడు అని చెప్పాను. నాకు వైట్ అంటే చాలా ఇష్టం. కానీ ఆస్ట్రోనాట్ లాగానే ఉన్నాడు. ఆ కోట్ చూసి నాకు వద్దు పో అని అది తీసేసాడనమాట. అది బాలేదు బేసిక్‌గా ఫిట్ కూడా బాలేకుండే. కొన్ని నచ్చిన జాకెట్ తీసుకొని బయటకొచ్చేసాము. అండ్ షూస్ కూడా తీపిచ్చాను. నాకు మనీ గురించి గానీ, ఇండిపెండెంట్‌గా ఉండడం ఎందుకిష్టం తెలుసా అసలు? మనం సంపాదించే డబ్బులతో మన వాళ్ళకి ఏదైనా గిఫ్ట్ ఇస్తే దానిలో ఉండే హ్యాపీనెస్సే వేరసలు. వాళ్ళకి గిఫ్ట్ ఇచ్చిన తర్వాత మనకు మనం ఇచ్చుకోకుండా ఉంటామా? నేను ఆ బ్యాగ్స్ ప్రైస్ చూసిన తర్వాత నేనెప్పుడూ ఎక్స్‌ట్రావాగంట్ ఖర్చు పెట్టను. నా గురించి తెలిసిన వాళ్ళందరికీ తెలుసు నేనెంత పిసినారినో. కానీ ఆ ప్రైస్ చూసిన తర్వాత అదెంత డిస్కౌంట్‌కొస్తుందో తెలిసిన తర్వాత నేను అస్సలు ఆగలేకపోయాననమాట. ఈ 2 బ్యాగ్స్‌లో ఒకటి తీసుకున్నాను. నేను ఏది తీసుకొని ఉంటానో కమెంట్ చేయండి. బ్లాక్‌దా? బీచ్‌దా? మీకేది నచ్చిందో? అండ్ ఇదంతా అయిపోయిన తర్వాత బయటకొచ్చేసాము. ఈవినింగ్ టైమ్స్‌లో చాలా బాగుండే ఏరియా లైట్స్ కానీ అది ఇదంతా. కానీ నెక్స్ట్ డే ఆఫీస్ ఉంది కదా! ఇంకా త్వరగా ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోదాం అని చెప్పేసి బయటకొచ్చేసాము. మేము యాక్చువల్లీ లంచ్ కూడా ఇక్కడే చేసాం గానీ, నేను 24 అవర్స్ ఫోన్ ఏం పట్టుకుంటాంలే అని చెప్పేసి కొంచెం సేపు లోపల పెట్టేశాను. వ్లాగింగ్ చేసేవాళ్ళు ఎలా చేస్తారో వాళ్ళ ఓపికకి దండం అసలు. నేను కూడా నెక్స్ట్ టైమ్ నుంచి మళ్ళీ ఇంకా కొంచెం నీట్‌గా చేయడానికి ట్రై చేస్తాను. అండ్ ఈవినింగ్ ఇంకా ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోయే ముందు మేము ఒక చాక్లెట్ తీసుకుందామని లింట్ షాప్‌కి వచ్చామనమాట. మంచి చాక్లెట్స్‌లో ఇదొక చాక్లెట్ అనమాట. మీరు యూకే నుంచి ఎవరైనా వస్తున్నారంటే మీకోసం కూడా తెప్పించుకోండి. స్పెసిఫిక్‌గా అడగండి లింట్ చాక్లెట్స్ తెమ్మని. అండ్ ఈవినింగ్ అయిపోయింది. నైట్ బయటకొచ్చిన తర్వాత కూడా అవుట్‌లెట్ చూడడానికి చాలా బ్యూటిఫుల్ అనిపిస్తదనమాట. సో, వ్లాగ్ ఇంత దాకా చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ ఇంకో వ్లాగ్‌లో కలుద్దాం. బాయ్ బాయ్.